guys, welcome back to my YouTube channel Sammy's Mixed Magic. I hope you all are doing great. గైస్ ఈరోజు ఒక మంచి వీడియో అని చెప్తాను నేను, ఒక మెమరబుల్ వీడియో ఈరోజు అయితే. సో ఇట్ ఈస్ రిగార్డింగ్ మై సెల్ఫ్, నా కోసం ఈ వీడియో అనమాట. ఎందుకు ఏంటి అనేది ఐ లెట్ యు నో. మీకు thumbnail చూస్తే సగం అయితే అర్థమైపోయి ఉంటుంది దట్ టుడే ఈజ్ గోనా బి మై లాస్ట్ డేట్ R1 అని చెప్పి. నేను ఒక చిన్న షార్ట్ కూడా పెట్టాను R1లో. నేను 25th జూలైకి నా లాస్ట్ వర్కింగ్ డే అయిపోయింది. సో రెసిగ్నేషన్ అయిపోయింది. కాకపోతే నా ల్యాప్టాప్ అండ్ సిస్టమ్ ఆఫీస్ వాళ్ళది నా దగ్గరే ఉందన్నమాట. అది సబ్మిట్ చేయడానికి ఈరోజు వెళ్ళాలి. టుడే డేట్ ఎంత అంటే ఈరోజు 31st జూలై. అంటే మాకు కాల్ వచ్చినప్పుడు వచ్చి సిస్టమ్ సబ్మిట్ చేయమన్నారు. ఈరోజు అయితే సిస్టమ్ సబ్మిట్ చేయడానికి వెళ్తున్నా అనమాట. అండ్ నేను నేహ ఆబ్వియస్లీ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. నేను ఇది లాస్ట్ డే ఎట్ R1 కాబట్టి మనకు మళ్ళీ R1 లోపలికి యాక్సెస్ ఉండదు కాబట్టి నాకు వీలైనంత ఎంతో అంత కొంచెం మెమరబుల్గా ఉంచుకుందామని చెప్పి వీడియో షూట్ చేద్దామనేసి ప్లాన్ చేసిన అనమాట. అందుకనే ఈ లాంగ్ వీడియో నేను స్టార్ట్ చేసినాను. ఎట్ ద సేమ్ టైం ఆ షార్ట్లో కూడా చెప్పినా కదా నా రిజిగ్నేషన్ స్టోరీ ఏంటి, నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నాను, అసలు రిజైన్ ఎందుకు చేశాను అనేది కూడా చెప్తానని చెప్పిన కదా. కాబట్టి చెప్తా, అది కూడా వెళ్తూ వెళ్తూ చెప్తాను. సో ఇప్పుడైతే మ్యాటర్ ఏంటంటే ల్యాప్టాప్ అండ్ సిస్టమ్ని సర్దేసుకొని మనం వెళ్ళాలి ఆఫీస్కి. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. దీస్ ప్యాంట్స్ ఆర్ ఫ్రమ్ అజియో. ఐ లవ్ టు వేర్ లూజ్ బట్టలు అనమాట. నాకు లూజ్ బట్టలు అంటే జనరల్గానే చాలా ఇష్టం. ఈ మధ్య ఇంక ఎక్కువ అయిపోతున్నది. అండ్ నేను అజియోలో ఫస్ట్ టైం ఆర్డర్ చేసిన ప్యాంట్స్ కానివ్వండి, అసలు నేను ఎప్పుడు అజియోలో ఏం ఆర్డర్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఈ ప్యాంట్స్ అసలు వేరే లెవెల్ వచ్చింది. ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ ప్రొవైడ్ ద లింక్ ఫర్ యూ. అండ్ ఇప్పుడు రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ల్యాప్టాప్ని సర్చ్ చేసుకుందాం. గైస్ నేనైతే రెడీ అయిపోయినా. చూడండి, ఇదొకటి ఉంది, బ్యాగ్లో కొంచెం ఉంది. అమ్మో, తీసుకెళ్ళిపోవాలి ఇంక. ఇప్పుడు కష్టమే అనిపిస్తుంది కొంచెం. సో నేనైతే రెడీ అయిపోయి వెళ్తున్నా. ఫస్ట్ అయితే ఆటో బుక్ చేసుకున్నా. నేను స్టార్ట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఆటోలో నేహ కూడా జాయిన్ అయిపోతుంది అనమాట. మేము ఇక్కడ ఆఫీస్కి రీచ్ అయిపోయినాము. ఇది NSL బిల్డింగ్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ బిల్డింగ్స్ ఇన్ హైదరాబాద్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసే ఉంటుంది NSL బిల్డింగ్. సో గైస్, నేను ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది అంటే, నేను March 10th 2023లో R1లో జాయిన్ అయినా అనమాట. ఇట్స్ బీన్ 2.5 years అరౌండ్. 2.5 years అయిన తర్వాత వీ హ్యావ్ టు షిఫ్ట్ అవర్ కంపెనీ సో దట్ మనకి కెరియర్లో గ్రోత్ ఉంటుంది, హైక్ ఉంటుంది. శాలరీ వైజ్ కానివ్వండి, కెరియర్ వైజ్ కానివ్వండి, గ్రోత్ ఉండాలి అని చెప్పి నేనైతే షిఫ్ట్ అయిపోయినాను. R1లో యాక్చువల్గా వీడియోస్ తీయడానికి అలా ఉండదు, బట్ నేనైతే ఎట్లనో అట్లా కొంచెం అయితే తీసాను. మా ఆఫీస్లో కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు లాస్ట్ డే. అసలు మనుషులక్క కూడా చూడట్లేదు ఫ్రెండ్స్. ఈమెనంట నా బ్లాగ్లో మంచి కంటెంట్ ఇస్తుందంట, అందుకని నేను ఇవ్వాలంట. అయితే మా ఆఫీస్ లాస్ట్ వర్కింగ్ డే అయిపోయి ఒక 5 days అయింది. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా మమ్మల్ని డేకట్లేరు. ల్యాప్టాప్, డెస్క్టాప్ అవి తీసుకోవడానికి కనీసం కార్ కూడా తొక్కరోజు. ఇక్కడ అసెట్ సబ్మిషన్ అనేది జరుగుతుంది అనమాట. IT రూమ్ ఇది. ఇంకా లాస్ట్ టైం నేను R1 ID కార్డ్తో ఒక క్లిప్ తీసుకున్నా. అసలు అయితే ఎక్కడ కూడా వీడియోస్ తీయొద్దు, బట్ ఇంకా నేను తీసుకున్నా. నేను వేసుకున్న బ్యాగ్ కూడా R1 బ్యాగే. కొంచెం కామెడీ ఉండొచ్చు అది, బట్ యా. ఫైనల్లీ ఇక్కడ ఒక సంతకం చేసేస్తున్నా అనమాట. నాకు R1కి కథం ఇక టాటా బాయ్ బాయ్ అని. ఇట్స్ లైక్ అ ఫార్మాలిటీ. వి జస్ట్ నీడ్ టు సైన్ అండ్ సబ్మిట్ అవర్ ఐడి కార్డ్ సబ్మిట్ చేసి సైన్ చేస్తే ఇంకా కథం మనకి R1కి అయిపోతుంది అనమాట. హాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు నేహ ఛానల్. ఇది NSL బిల్డింగ్ బయట నుండి లుక్ అనమాట. జనరల్లీ NSL బిల్డింగ్లో చాలా కంపెనీస్ ఉంటాయి, మీకు చాలా కెరియర్ ఆప్షన్ ఉంటుంది. నాన్ IT అయినప్పటికీ యూ కెన్ హ్యావ్ అ బ్రైట్ కెరియర్ అనమాట. అక్కడ చూపిస్తున్నా కదా, అది R1. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా నిజానికి. R1లో నా ఫస్ట్ జాబ్ నేను R1తో స్టార్ట్ చేస్తున్నందుకు. ఎందుకంటే R1 ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీస్ ఇన్ హెల్త్ కేర్ డొమైన్. అంత మంచి కంపెనీలో నా స్టార్ట్ అవ్వడం కూడా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్.
అసెట్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత వీడియోలు ఫోటోలు అయిపోయిన తర్వాత మేమైతే ఫుడ్ తినడానికి బ్లూ బౌల్ రెస్టారెంట్కి వెళ్ళినాము. ఇది బోడుప్పల్ సైడ్ ఉంది. అంబియన్స్ చాలా బాగుంది. మేము ఆర్డర్ చేసింది చికెన్ మెజెస్టిక్ అండ్ చికెన్ బిర్యానీ. మెజెస్టిక్ అయితే బాగుంది, బట్ బిర్యానీ అస్సలు బాగాలేదు. అది తిన్న తర్వాత డెజర్ట్ ఆర్డర్ చేసుకోవాలన్న మూడు ఉత్సాహం కూడా లేకుండే. దాని తర్వాత మేమైతే కోర్టుకి వెళ్ళినాము. నా కోసమే ఒక చిన్న పని ఉండే అనమాట, బుక్స్ కొనుక్కునే పని, ఎంసీఏకి రిలేటెడ్ బుక్స్. దాని తర్వాత నేను ఇంకే క్లిప్ తీయలేదు, అక్కడితోనే ఆపేసిన, ఎందుకంటే ఐ వాజ్ టూ టైర్డ్. అంతే గైస్, ఈ లాస్ట్ వర్కింగ్ డే, లాస్ట్ డే ఎట్ R1 ఆఫీస్ గురించి వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అనేది మీకు కూడా సస్పెన్స్గా పెడతా. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇప్పటికైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. Bye guys, see you all in my next videos.